నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ అశోక్ కుమార్, లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకు చిక్కిన తహసీల్దార్ కంప్యూటర్ ఆపరేటర్ రాము, గంధం దుర్గాకొండలరావు వ్యక్తి నుండి 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ డేటా ఆపరేటర్, 50,000తో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మరో 5 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన గంధం కొండలరావు తండ్రికి చెందిన 15 సెంట్లు భూమిని ఈఫ్లైన్ సర్వే నిమిత్తం ₹1,00,000 డిమాండ్ చేసిన ఎంఆర్ఓ అశోక్, డేటా ఆపరేటర్ రాము ద్వారా 50,000కు మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డ ఎంఆర్ఓ డేటా ఆపరేటర్, పక్కా సమాచారంతో ఆఫీసులో పట్టుకుని ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్న రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్, తహసీల్దార్ అశోక్, డేటా ఆపరేటర్ రాములను కస్టడీకి పంపడం జరుగుతుందని తెలిపిన ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్, గంధం దుర్గాకొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు, ఏసీబీ వాళ్ళని. ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాముని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ 50,000 అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి. టోటల్ 6,38,500. జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం సూర్యలంక బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడకు చెందిన సైకత శిల్పి దీనిని రూపొందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల్లో జీఎస్టీపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని పలువురు సందర్శించారు. శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది. అంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం, అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండ్ ఆర్ట్ని మనం చేయటం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది. 19 దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు. అలాగే బాపట్ల షాపింగ్ సందడి అనే ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది. అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి, మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం, పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంఘటన
దానికి ఒక సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది. దాదాపు 15 మంది లైఫ్ గార్డ్స్, స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇది స్విమ్మింగ్ చేయడానికి ప్లేస్ కాదు, డీప్లో మీరు వెళ్ళకూడదు అని రాబోయే రోజుల్లో సైనేజెస్ కానీ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ని రొటేషన్తో ఫైర్ అండ్ పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టి గస్తు చేయటం జరుగుతుంది. ఫిషర్మ్యాన్ బోట్స్ని కూడా మనం వాడి అలలు తర్వాత ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ప్రమాదానికి గురవుతున్నారు. అక్కడ ఒక 4 బోట్స్ని పెట్టి కంటిన్యూస్గా టు అండ్ ఫ్రో మూమెంట్ కూడా చేస్తూ పర్యాటకుల ఒక సేఫ్టీని ప్రభుత్వ పరంగా మేము సేఫ్టీని చూసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తారో అంత హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళాలి అని, మీ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటే వారు నీళ్ళకి దిగడానికి వీలుండదు. ఇప్పటి నుంచి అది కూడా కంట్రోల్ మనము పెట్టడం జరుగుతుంది, బికాస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దీంతో ఇది ఒక మంచి టూరిస్ట్ లొకేషన్గా ఇంకా డెవలప్ చేయడానికి మీరందరూ కూడా ప్రోత్సహిస్తారు, కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరినీ. ఆరోగ్యకరమైన ఆహారము చాలా అవసరమని తెలంగాణ ప్రభుత్వ మాజీ కార్యదర్శి రాజా సదరం అన్నారు. ఆహారం అనేది నిత్య జీవితంలో ఒక భాగం అని, ఆహారంపై పిల్లలకు అవగాహన కల్పించడం శుభపరిణామం అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని కలినారీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెఫ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజా సదరం, కలినారీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్షయ కులకర్ణి, కలినారీ అకాడమీ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 20న ఇంటర్నేషనల్ చెఫ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో నిర్వహిస్తారు. ఏడాది ఫుడ్ ఎక్స్ప్లోర్ థీమ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు కలినారీ అకాడమీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్షయ కులకర్ణి తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఆహారం ఆరోగ్యమిస్తుంది అనే విషయాలను పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తయారు చేసుకోవాలో పిల్లలకు తయారీ చేసి చూపించినట్లు ఆయన చెప్పారు. మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండాలంటే మిల్లెట్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. హాయ్, నేను షెఫ్ ఓంకార్, ఇక్కడ కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో షెఫ్ ఇన్స్ట్రక్టర్ని. ఇవాళ మనం ఇక్కడ కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ షెఫ్ డే సందర్భంగా ఫుడ్ ఎక్స్ప్లోరర్స్ అన్న థీమ్తో మనం చిన్న పిల్లలు, అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి పిలిచి మనం ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నాము. దాంట్లో మనం వచ్చేసి థీమ్ అనేది మిల్లెట్స్ థీమ్ ఉంది. మనం ఇక్కడ చిన్నపిల్లలకి ఎలా మనం నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఫుడ్, సస్టైనబుల్ ఫుడ్ ఎట్లా వాడాలి, ఎలాంటి లోకల్ ఇంగ్రీడియంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అది ఎంత ఆహారమైనది అని చెప్పడానికి మనం ఇవాళ ఈ ప్రయత్నం చేశాము ఇక్కడ. అలాగే ఇవాళ మనము ఈ పిల్లలకి ఎలా మనం ఆహారమైన ఫుడ్ కుకింగ్ చెయ్యొచ్చు, ఇంకా దానికి ఎట్లా డే టు డే లైఫ్లో వాడుకోవచ్చు అనేది కూడా డెమో ఇస్తున్నాము ఇవాళ. అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ చెఫ్ డే సందర్భంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. My name is Chef Akshay Kulkarni and I head the culinary operations at the Culinary Academy of India, Hyderabad. Every year on the 20th of October, we celebrate International Chef's Day. However, this year we have Diwali, so we are celebrating it on the 16th October. As per the World Association of Chef Societies, they have given the theme as Food Explorers. We need to educate the young people to get into this profession, teach them how to eat healthy and balanced food, and use local ingredients in their cooking. So what we have done is we have invited students from the local government school, almost 100 in number, who will come to the college now, and we will teach them how to make millet laddus and also how to make millet biryani. The same food will also be served to all of them, and my students of final year and the second year will also encourage them to take up this profession, as we probably see that AI is taking over the IT world and a lot of jobs are being lost. So skill is something that will never get lost, and we will always require this. We have also organized a blood donation camp,
and the students of this college will be donating blood as well. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జాతీయ రహదారిపై లారీ ఢీకొన్ని వ్యక్తి మృతి. బాపుడుకాడు మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన గరికపాటి సుబ్బారావు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీగా గుర్తించారు. రైతు బజార్లో కూరగాయలు కొనుక్కుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సుబ్బారావును లారీ ఢీకొంది. సుబ్బారావు ఘటనస్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. గన్నవరం పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గన్నవరం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఊనాలో హిమాచల్ రోడ్వేస్కు చెందిన ఒక బస్సు అతివేగంతో ప్రయాణిస్తూ అదుపులోకి తీసుకుని డివైడర్ను ఢీకొన్నింది. ఈ ఘటనలో బస్సు డివైడర్ను ఢీకొని వెనక్కి తిరిగినప్పటికీ అదృష్టవశాత్తు బోల్టా పడలేదు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా నేడు 16/10/2025 ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాలు సేకరణ పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేతిరెడ్డి. సంవత్సరం 6 నెలలు అవుతాననుకుంటా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా వచ్చినారో ఎలా అయినాడో ఊరికి తెలియదు. ఏందో తింటే వీళ్ళు ఎమ్మెల్యే గెలిచినారో, ఏందో తింటే వీళ్ళు మంత్రులు అయినారో తెలియదు. మామూలు దేవుడు మాయ అంటే ఇవే మాయ ఇదంతా. మన ఫోన్లో ఉదాహరణ కొడితే ఉదాహరణ మెసేజ్ పోయినట్టు ఉంది పరిస్థితి. సరే మన దరిద్రం ఏంటంటే మమ్మల్ని నేను ఎక్కడ పోయినా కానీ ఈ ప్రైవేట్ కాలేజీలు చేసేది ఇవన్నీ చేసే ప్రభుత్వుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేనే ఇక్కడ నుంచే కదా మంత్రి అయినాడు అని చెప్పేసి నన్ను అంటున్నారు. నేనే చేసే కదా మా వాళ్ళందరూ వేసినామంటారు. ఇదైతే బాగా తెలియదంట. ఇప్పటికీ ఇక్కడ రోజుల్లో సగం మందికి అతను ఎవడో కూడా తెలియదు. అట్లా పరిస్థితి ఉంది. మరి ఎట్లా ఉన్నాయో ఏమో దేవుడికి ఎరక. ఏదేమిటికి కూడా ఒక పేదవాడికి అందించాల్సిన వైద్యం మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని ఉచితంగా తీసుకొని రావడం. ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి 2 జిల్లాల్లో మొదట తీసుకొని రావడం జరిగింది. ఒకటి అనంతపురం జిల్లా, తర్వాత శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా జరుగుతుందో దాని లోటుపాట్లు చూసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా సాయి మళ్ళీ మాట్లాడుతుంది సాయి. ఈ రోజుకి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఆరోగ్యశ్రీ అంటే అది రాజశేఖరుడే గుర్తుకొస్తాం. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఫోన్ కొడతాడే 15 నిమిషాల లోపల కుయ్ 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 అనే 108 వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారు. అలా ఒక పథకం తీసుకొని వస్తే 2006లో 2007లో తీసుకొని వచ్చిన పథకం దగ్గరికి ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తుంది. కానీ దాన్ని ముట్టాలన్నా దాంట్లో మార్చాలన్నా భయపడే పరిస్థితి. సరే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పేర్లు మార్చినాయి. అది ఒకరికే మంచి పేరు వస్తుందని దానికి బిల్లులు చెల్లికుండా నాకు తెలిసి ఇప్పటికి 5 రోజులు అవుతుంది అనుకుంటా హాస్పిటల్లన్నీ కూడా ఆరోగ్యశ్రీ అన్ని సేవలు బంద్ చేసి ఆ విధంగా బలహీనపరచుకుంటా రావడం చేస్తున్నారే తప్ప దాన్ని తొలగించలేకపోయిన పరిస్థితి. సో దాన్ని అనుసరించుకొని మన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేదవాళ్లకు మంచి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకున్నాడు. ఆ 17 మెడికల్ కాలేజీలు ఏంటంటే అవన్నీ కూడా ఒకటేసారి మొదలు పెట్టాలని మన జిల్లాలో వచ్చారు కదా, పెనుగొండలో మొదలు పెట్టారు. ఒక్కొక్క కాలేజీతో పాటు ఒక హాస్పిటల్ కూడా, ఒక 500 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉండాలి అని దాంట్లోనే తీసుకున్నాడు. చాలా 5 చోట్ల కూడా మొదలు కూడా జరిగింది. మనకి నుంచి కూతవేట్లో ఉన్న పులివెందల్లో కూడా హాస్పిటల్ మొదలు కూడా కావడం జరిగింది. కాలేజ్. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిపి సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ జిల్లా అధ్యక్షులు
జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆధ్వర్యంలో గూగుల్ తోటి అమలు చేసుకుని విశాఖపట్నం పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటి, ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు అప్పటి తరాల భవిష్యత్తు కూడా బంగారు బాట వేసి కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయం కానీ ఈ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అంత పెద్ద కంపెనీని మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా వైజాగ్కి రావడం అన్నది ఆయనకి ఉన్న నాయకత్వ పటిమ మీద కానీ ఆయనకున్న అనుభవంతో కానీ లోకేష్ గారు కృషితో కానీ ఈ గూగుల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు మన యువతకు కానీ రాష్ట్రంలోని చూసుకున్నట్టయితే 1,00,000 మంది పైచిలకు వ్యక్తులకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడైనా గత ప్రభుత్వంలో మీరు చూసారా? గత 14 నుంచి 19 వరకు చేసుకున్న ఎంఓయూల్ని క్యాన్సిల్ చేసి వివిధ కంపెనీలను వెనక్కి తోచేసిన పరిస్థితి ఉంటే ఈరోజు మళ్ళీ అన్నీ కూడా కర్నూల్ శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభా ప్రాంగణం వద్ద కరెంట్ షాక్తో ఒకరు మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మృతులు కర్నూలు జిల్లా మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఎస్ యానన్ బీచ్ పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బీచ్లో మౌలిక వసతుల కల్పన, సందర్శకులకు ఆతిథ్య సేవలు, వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. కోనసీమ పర్యాటకరంగ అభివృద్ధికి హోం స్టేలు తోడ్పాటులిస్తాయని, ఇందుకు గ్రామస్తులు తమ సహకారం అందించి పర్యాటకులకు ఆతిథ్యమివ్వాలని కోరారు. ఎస్ యానన్ బీచ్లో 2-3 కిలోమీటర్ల పొడవున లైటింగ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఎస్ యానన్ బీచ్ అభివృద్ధికి పర్యాటక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, జిల్లా కలెక్టర్ సహకారంతో పూర్తి చేస్తామని శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. యాత్రికుల్ని ఆకర్షించి భారతదేశ పటములో, ఆంధ్రప్రదేశ్ పటములో ప్రపంచవ్యాప్తంగా ఈ బీచ్ని గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో 2వ సంవత్సరం 26వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా, అది కూడా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మా ఆడపడుసులు ఎవరైతే ఈ జిల్లాకి అత్తోరు ఇంటికాడ నుంచి భర్తతో పిల్లలతో వస్తారో, అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నా ప్రాంత ఉద్యోగులు మన ప్రాంతానికి వెళ్ళాలా, సంక్రాంతిని పండగని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలా, గ్రామాల మధ్య జరుపుకోవాలా, అన్ని గ్రామాల్లో చూడాలా, కోడిపందాలు చూడాలా, అనేక ఉత్సవాలు చూడని వస్తారో వాళ్ళందరికీ రేపు భవిష్యత్తులో మరో గొప్ప పండుగను చూపించడానికి మనం జనవరి నెలలో జరగబోయే ఈ సంక్రాంతి ఉత్సవాలకి ఈవేళ పనులకి నాంది పలికాం. ఈ యొక్క పనులను చూడటానికి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చారు. అలాగే మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క అందమైనటువంటి ఈ బీచ్ని, రోజుకి 1,00,000 మంది వచ్చి సందర్శించిన ఈ బీచ్ని, ఇక్కడున్న జరుగుతున్న పండగని రాష్ట్ర పండగగా జరపాలని ముఖ్యమంత్రి గారిని నేను శాసనసభ్యుడిగా కోరటం, ఆయన వెంటనే సంతోషించి ఆయన స్పందించి అది టూరిజం డిపార్ట్మెంట్ పంపించడం. టూరిజం డిపార్ట్మెంట్ ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఈ జిల్లాలో ఉన్న కౌన్సిల్ ఆధ్వర్యంలో
దీన్ని రాష్ట్రపరంగా చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం. తద్వారాగా రేపు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మొన్న సంవత్సరం రోజుకి 1,00,000 మంది వస్తే రేపు రోజుకి 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2,40,000 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాకీ కార్డుపై బీఆర్ఎస్కు బహిరంగ చర్చకు సవాలు విసిరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎన్నికల్లో ఎవరు ఏమి హామీలిచ్చారో, ఎంతవరకు నెరవేర్చారో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ రావాలని డిమాండ్, డేట్, టైం, స్థలం నిర్ణయించాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ ఫీజులు వారం రోజుల్లో 25% చెల్లిస్తామని వెల్లడించారు. బాకీ కార్డుపై బీఆర్ఎస్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బహిరంగ చర్చకు సవాలు విసిరారు. బహిరంగ చర్చకు డేట్, సమయం, స్థలం చెప్పండని స్పష్టం చేశారు. ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ తీరు, నేతల వైఖరిపై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. సమయం, స్థలం చెప్పండని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రక్కన దళిత మంత్రి కూర్చున్న దాఖలాలు లేవని, కొప్పులి ఈశ్వర్ మంత్రిగా సీఎం ప్రక్కన కూర్చోబోతే పక్కన కూర్చోమన్న విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని తెలిపారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వెంటనే సమసిపోతాయని, చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల ఫీజు బకాయి గత ప్రభుత్వ పుణ్యమే అని విమర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గత 3 సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల పెండింగ్ ఫీజులు వారం రోజుల్లో 25% చెల్లిస్తామని చెప్పారు. మిగిలిన 75% ఫీజు విడతల వారీగా చెల్లించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ శాఖకు 60 కోట్ల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని తెలిపారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ రాజ్యమేళ్ళ నుంచి ఒక కాయిదాలు చూపెడతారు. కాంగ్రెస్ పార్టీలు 2,500 రూపాయలు మహాలక్ష్మికి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీలు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేయదలుచుకున్నా. మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మీ మంత్రులు కానీ, నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, మీరు టైం, డేట్ ఫిక్స్ చేయండి. 2014 నుంచి 18, 18 నుంచి 23 మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిందో చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రిని హరీష్ రావును, మాజీ మంత్రి కేటీఆర్ను, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చర్చ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కన్నా, బాబు జగజీవన్ విగ్రహం, మహనీయుల యొక్క విగ్రహం కన్నా, లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహం కన్నా, అయితే జయశంకర్ గారి యొక్క విగ్రహం ఉందా? 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీరు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది? నంద్యాల జిల్లా డోన్లో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించాడు. శ్రీరామ్ నగర్లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో 5 తులాల బంగారం చైన్ను కానిస్టేబుల్ ఆచారి బలవంతంగా దొంగలించేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకొట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ ఆచారిని అరెస్ట్ చేసి స్టేషన్ను తరలించారు. కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోరుమామిళ్ల గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ వెంకటేశ్వర కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇదే కాలేజీలో ఓ విద్యార్థి ట్యాబ్ పోయిందని, ఈ విషయంలో ఉదయ్ కిరణ్పై అనుమానంతో మహిళా ప్రొఫెసర్ మందలించిందని, ఈ కారణంగా మనస్తాపంతో ఉరివేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థి సంఘాలు కూడా కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.